దేని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ వాళ్ళందరూ ఒకసారి చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం 25వ వచనం చదువుదాం. అందరూ కూడా ఒకసారి బైబిల్స్ వాళ్ళందరూ చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23 నుండి 25 వరకు నాకు మైక్లో చదివి సహాయం చేయనా. మార్కు సువార్త. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. చాలు, మరొకసారి నాతో చెప్పండి. యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో ఏముందంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ మాటలో యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనలో ఉండవలసిందంటే నమ్మకము, అదే విశ్వాసము. అలాగే ఈ యొక్క సందర్భం కూడా మనం గమనించినట్లయితే, ఒక తండ్రి తన కుమారుడి విషయంలో యేసు ప్రభు దగ్గరికి మూగదయ్యం పట్టిన తన కుమారుని తీసుకుని వచ్చారు. ఎందుకంటే అది ఆ వ్యక్తిని ఎక్కడ పడుతుందో, ఎక్కడ మరి పడద్రోస్తుందో, అలాంటి సమయంలో అతను నురుగు కార్చుకుంటూ పండ్లు కొరుకుంటూ మూర్ఛిల్లిపోతున్న పరిస్థితుల్లో తండ్రికి తను చాలా పరిస్థితి వేదనకరంగా ఉంటా ఉంది. సామాన్యంగా ఇంట్లో ఎవరైనా ఒకళ్ళ బలహీనతలో ఉన్నప్పుడు అనేక మందికి మరి కుటుంబాల్లో చాలా అదొక సమస్యగానే ఉంటుంది. మరి ముఖ్యంగా పిల్లలకి బాగోనప్పుడు తల్లిదండ్రులు కూడా చాలా నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. మరి పిల్లవాడికి ఉన్న పరిస్థితి ఏంటంటే, మోగదైన చెవిటి దయ్యము పట్టిన ఆ పిల్లవాడికి మరి పిల్లవాడిని ఎక్కడ పడిపోతాడో తెలియదు. తరచుగా అగ్నిలో కానీ నీళ్ళల్లో కానీ అలా పడిపోతున్నప్పుడు ఎక్కడ చనిపోతాడో అని పిల్లవాడిని కంటికి రెప్పలాగా అలా కాచుకుంటూ చూడవలసి వస్తుంది. అది ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుండి కూడా అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ ఉండటం వల్ల ఇంట్లో చాలా గందరగోళంగా చాలా సమస్యతో ఉంటూ ఉన్నారు. మరి ఈ యొక్క బిడ్డ విషయంలో అక్కడ శిష్యుల దగ్గర తీసుకొచ్చారంట. మరి ఆ శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు వారి వల్ల కాలేదని నీ దగ్గర తీసుకొచ్చామయ్యా అని అంటే, ప్రభు అంటున్నారు అక్కడ ఏమన్నారండి ఆయన 19వ వచనంలో, అందుకైనా విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందను, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా. చాలు. ఇక్కడ విశ్వాసం లేని తరము వారలారా అని ఎవరినన్నారు అంటే శిష్యులతో అన్నారు ఇక్కడ. ఎందుకంటే ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఎన్నో కార్యాలు వాళ్ళు కళ్ళారా చూసిన వాళ్ళు, ఎన్నో అద్భుతాలు చూసిన వాళ్ళు. కానీ ప్రభు మరి దగ్గర తీసుకొచ్చినప్పుడు అది విలవిల్లాడిస్తూ అలాగో నురుగు కక్కుంటూ కింద పడిపోతున్నది. శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళ వల్ల కాలేదంటండి. సామాన్యంగా మోగదైన చెవిటి దయ్యము అది ఎలా ఉంటుందంటే, శిష్యులు ప్రార్థన చేస్తున్నప్పుడేమో నాకు వినపడతలేదుగా, నేను మోగదానికి అన్నట్టుగా ఉంది. కానీ యేసుప్రభు దగ్గర దాని ఆటలు కుదరలా. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇక దానికి వల్ల కాల. ప్రభువును చూడంగానే అది గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోవటం అవన్నీ గమనించినప్పుడు వీళ్ళందరూ కూడా శిష్యులు నలుగురిలో అడిగితే బాగోదని చెప్పేసి ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభుని అడిగారు, అయ్యా నిన్ను చూస్తేనేమో అది డామ్మని కింద పడి గిరగిరా కొట్టుకులాడుతుంది, మేము అలాగే చేశాం కదా, మా వల్ల ఎందుకు కాలేదు అని అంటే ప్రభు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే ఆఖరి వచనంలో ఏముంది అక్కడ, అందుకైనా ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమని వారితో చెప్పారు. మరి శిష్యులతో కలిసి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ అక్కడ ఏముందంటే ప్రార్థన వలనే అనగానే అక్కడ చిన్న మాట రాయబడి ఫుట్నోట్లో ఏముందంటే ఉపవాస ప్రార్థన అంట. దేనివల్ల జరుగుతుందంటే అది అంటే కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా మనం వాటిని జయించాలి. నిజమే, ప్రభువారు మరి అనేక సందర్భాల్లో కూడా శిష్యులను వెంట పెట్టుకుంటూ వెళ్ళి ఉండేవాళ్ళు. నిజమే, ఇక్కడ మనం చదివినట్లయితే 19వ వచనంలో ఏముందంటే విశ్వాసము లేని తరం వార్లారా అని రాయబడి ఉంది. కానీ మరి ఒక సందర్భంలో ఏముందంటే అక్కడ విశ్వాసము లేని మూర్ఖ తరం వార్లారా అని ఉంది అక్కడ. చూసారా? అంటే చూడండి, వాళ్ళని గట్టిగా గద్దిస్తూ మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయ్యునుట
అసాధ్యము. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనియు తన వెదక వారికి ఫలమిస్తాడని ఏం చేయాలంట, మనము నమ్మాలా. నిజమే. అందుకనే వాళ్ళకి ముందుగానే ప్రభు చెప్పారు. ఒక రోజున లూకా సువార్తలో చూడండి 9వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదివితే అక్కడ శిష్యులకు అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యంను ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతి కర్రనైనను జాలినైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనా తీసుకొని పోవద్దు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే తన 12 మంది శిష్యులను పిలిచి ఏం చేసినట్టు, సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించాడు. అంటే ప్రతి ఒక్క దయ్యమును వెళ్ళగొట్టడానికి శిష్యులకు ఏమి ఇచ్చాడు, ఆయన అధికారం ఇచ్చాడు. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు ఈ దురాత్మ శక్తులు ఏం చేస్తాయంటే మనుషుల్లో అవి వ్యాధిని కలిగజేస్తాయి, దీర్ఘకాలిక వ్యాధులు కలుగజేస్తాయి. కొన్నిసార్లు కొంతమంది మనసుల్లో ఉండి ఏం చేస్తాయంటే నువ్వు చనిపో, నీ పరిస్థితి ఇక మారదు, నీ జీవితం మారదు, నీ జీవితం ఇంతే, నీ పరిస్థితి ఇంతే అంటూ చాలామంది జీవితాల్లో ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా మనుషులను ప్రేరేపిస్తుంది. నిజమే. ఏ మనిషి అయినా చచ్చిపోవాలంటే భయమే. ఒకవేళ నూతిలో దూకెళ్దామన్నా కింద కప్పలు ఉన్నాయేమో, లేదంటే కింద ఏమైనా ఉన్నాయేమో అని మనిషికంటూ ధైర్యం చాలదు. ఏ మనిషి చచ్చిపోవాలన్నా, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవాలన్నా ఒక మనిషి ధైర్యం చాలదు. కానీ కొన్ని దురాత్మలు ఏం చేస్తాయంటే మనిషిని ప్రేరేపించి నువ్వు చనిపో, అసలు మీ ఆయన నిన్ను పట్టించుకోడు, అసలు నీ జీవితంలో అసలుకి నీకంటూ ఇక విలువంటూ లేదు అంటూ ఎన్ని రకాలుగానో వాడు శోధిస్తూ మనుషులు ఏం చేస్తాడంటే చనిపోయేలా వాడు ప్రేరేపిస్తాడు. అవునండి. ఎందుకో తెలుసా, నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు అనేది బాగా తెలుసు. నిజమే. అందుకని ఎవరు నశించిపోవడం దేవుడి చిత్తము కాదు. నశించిపోతున్న వారిని కూడా వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక తండ్రికి తనకు తెలుసు తన బాధ, తన కుమారుడి విషయంలో తను ఎంత బాధపడుతున్నాడో, నిద్రలేని రాత్రులు ఎలా గడుపుతున్నాడో. ఆడు గబుక్కును ఒకవేళ లేచాడు అనుకో, ఎక్కడికన్నా వెళ్ళిపోతే గబగబా పడిపోతాడేమో, ఎక్కడ చనిపోతాడేమో అని. నిజమే. ఒక రోజున ఇలాగే ఒక సహోదరికి పాపం ఆమె కూడా దురాత్మలు బట్టి చనిపోవాలని పాపం ప్రేరేపిస్తుంది మనసుని. నిజమే. అలాగూ చనిపోవటానికి వాళ్ళు ఎక్కడో ఒక చోట నీళ్ళల్లోనో దేనిలోనో పడేయటాకే. నిజమే. ఒకరోజు ఇలాగే నన్ను, అయ్యా ఈ రోజున ఏదో నిద్ర చేస్తారంటగా 5వ నెలలోనో ఎప్పుడో స్త్రీలకి 5 నెలలు వస్తే నిద్ర చేయటానికి తీసుకెళ్ళాలని అంటున్నారు వాళ్ళు. అక్కడేమో క్షేమం ఉండదేమో, మీరు ఎలాగ ఉంటుందా అని అంటే ఏం లేదయ్యా, ఒక్క రాత్రి అట్ట పడుకోబెట్టి ఇక్కడ తీసుకొచ్చేస్తాం అంటున్నారు. మరి వాళ్ళ శాస్త్రాలు ఏమో మనకు తెలియదు, కానీ కొన్నిసార్లు మనుషుల్లో అలాగ అనుకుంటూ ఉంటారు. సరే వెళ్ళేట ముందు ప్రార్థన చేయమని నేను అలాగ నుంచుని అలాగ ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ప్రార్థన చేస్తుంటేనే మాట్లాడుతుంది దయ్యం, ఇది వెళ్ళొద్దు కానీ మళ్ళీ రాదంటుంది. ఒకటి దంపతి గిట్ట మాట్లాడుతుంది ఇది అని చెప్పి, ఊరి అబ్బాయి అంటుంది కదా, నువ్వు విన్నారు కదా, జాగ్రత్తగా ఉండంటారా అని అంటూ ఉంటుంటే, ఏం లేదయ్యా ఎట్టగొట్ట ఈ రాత్రి మాత్రం శాస్త్ర ప్రకారం ఏం చేయాలి, మేము అట్ట నిద్ర చేయించి మేము తీసుకొచ్చాము అంది. సరే మీరు ఎట్ట కాపలా కాసుకుంటారో మీ ఇష్టం అంటే, సరే మొత్తానికి ఆ రాత్రికి తీసుకెళ్తే మధ్యరాత్రి 2 తలుపు తీసిన అమ్మ బయటికి వెళ్ళిపోయింది. ఇక అందరూ పడుకోబెట్టేసింది, చక్కగా బయటికి వెళ్ళిపోయింది అమ్మాయి. వెళ్ళిపోయి మొత్తానికి చెరువు కట్ట ఉంటుంది ఆ ఊళ్ళో, ఆ చెరువు కట్టమ్మట అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక ఆ ఊళ్ళో ఆ అమ్మాయి టయానికి పాపం ఇంకొక అమ్మాయికి ఎవరు తొందర చేసి ఉంటుంది. ఆ చెరువు గట్ట అమ్మటే ఆ అమ్మాయి అదే టయానికి పాపం వెళ్తూ ఉంటుంటే ఈ అమ్మాయి రోబోట్లాగా నెమ్మది గట్ట నడుచుకుంటూ వెళ్తూ ఉందంట. సామాన్యంగా ఏంటి ఈ టైంలో పిల్ల ఎవరన్నా నడుతున్నట్టు గబుక్కుని భయపడతారు కూడా కొంతమంది మధ్యరాత్రులు. అలాంటి టైంలో పాపం అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయిని పట్టుకుని, ఏ తల్లి ఎప్పుడు వచ్చావురా, ఏంటి ఈ టైంలో ఇటు వస్తున్నావు ఏంటిరా అని అన్నీ చెయ్యట పట్టుకోగానే, ఏంటి నేను ఎక్కడికి వచ్చానేంటి అని అంటుంది. అమ్మ అనుకున్న ఆ అమ్మాయి నిద్ర నడిచే అలవాటు ఉందేమో ఈ అమ్మాయికి అని చెప్పేసి మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పేది, అమ్మ నిద్రలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది పిల్ల, మీరు పట్టుకోండి అంటే అప్పుడు వాళ్ళ గుండె బళ్ళు మంది, అమ్మో నిజంగానే ఇది తీసుకెళ్ళి చెరువులో పడేసేది ఇది అని భయం వేసిపోయింది పాప వాళ్ళకి. మళ్ళీ తెల్లారి పొద్దున్నే మళ్ళీ లాక్కొచ్చారు. అంటే చూడండి, కొన్నిసార్లు తరచుగా ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే మనిషికి తెలియకోకుండానే వాటన్నిటిని అలా తీసుకెళ్ళిపోయి చనిపోవలేదట్టుగా చేస్తూ ఉంటాయి. అవునండి. వాటి పని అదే. దొంగవాడు వాడు నాశనం చేయటానికే. నిజమేనండి. అనేక మందిని నష్టపరచడానికి వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడో దేవుని కృపను బట్టి తప్ప. నిజమేనండి. ఒక రోజున రాజమండ్రి నుంచి ఇలాగ ఒక కేసు వచ్చింది మాకు కూడా.
ప్రారంభంలో కేసు వస్తే ఆ కేసు కూడా అంతే. ఆ కేసు కూడా నిజంగా వాళ్ళ పాపం వచ్చి, అయ్యా మా పరిస్థితి ఏం బాగొట్టలేదు, హాస్పిటల్లో పెట్టాం, వారం రోజుల నుంచి అట్టాగే ఉంటుంది కానీ ఏం మాత్రం తగ్గట్లేదు, ఒకసారి మీరు ప్రార్థన చేస్తారని అంటానికి ఫోన్లోనే చిన్న ప్రార్థన చేస్తుంటే అంటుంది. పంచిదేముంది నాన్న ఇక్కడ, సరే ఈసారి ఎవరైనా అభిషేకించబడిన దైవజనులు ఉంటే తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళి ప్రార్థన చేయించండి, ఇది ప్రార్థన వల్లనే తప్ప మరొక విధంగా ఇది పోయేది కాదు. హాస్పిటల్లో ఉంటేనే చక్కగా ఏ పూట కాపూట శుభ్రంగా తింటుంది, పడుకుంటుంది దురాత్మ, కానీ అసలుకి ఏమీ కదలలేదు, మెదలలేదు. ఎన్ని రోజులైన పాపం హాస్పిటల్లో ఉంటారు, వాళ్ళ పరిస్థితిని బట్టి మంచి హాస్పిటల్లో పెడతారు, కానీ దయ్యం అనేది వదిలిపోవట్లేదు. ఇక వాళ్ళకి అర్థమయ్యి ఫోన్ చేసి, ఇక మాకెవరు తెలియదు అయ్యా మీరే చేయండి ఎట్టగొట్టంటే మొత్తానికి లాక్కు రమ్మంటే పొద్దున్నే వాళ్ళు మొత్తం అన్నీ వ్యాన్ అంతా మాట్లాడుకున్నారు, వచ్చేద్దామని అనుకునే టయానికి హాస్పిటల్లోనే వీళ్ళందరికీ మత్తు వచ్చేలాగా దురాత్మ చేసింది. ఇక 4 సుమారు ఆ టైంలో అందరు మత్తులో ఉన్నప్పుడు అది చక్కగా హాస్పిటల్లో తలుపు తీసుకుని ఈ చేతులు కన్నా ఇన్ని పీకేసుకుని కామ్గా అలా బయటికి వెళ్ళిపోయింది. సామాన్యంగా హాస్పిటల్లో ఎవరైనా ఇవన్నీ ఉంటే ఏమంటారు, అడ్మిట్ అయిన క్యాండిడేట్ని బయటికి పంపించరు. అసలుకి 4 కలిసి మోసిన మనిషిని అసలు ఏమీ లేకోకుండా ఒక్కది మొత్తం పీకేసుకుంది. ఈ చుట్టూతో ఉన్న మనుషులు మాత్రం పడుకోబెట్టింది, హాయిగా నెమ్మది నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక టైం అయిపోయింది, ఇక వెళ్ళిపోదాం అన్నట్టు చూస్తే టయానికి అసలు బెడ్ మీద పేషెంట్ ఏమో లేదు, ఈ చుట్టూ కింద ఉన్న పడుకుని ఉంటారు. ఏమైపోయిందమ్మా ఏమైపోయిందంటే జనాలు కంగారు పడిపోయి ఎతుకుతూ ఉంటుంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కాల. మొత్తం ఎతుకుతున్నారు, రోడ్లన్నీ ఎతుకుతున్నారు, ఏమైపోయిందో అర్థం కావట్లేదు. అయ్యా ఇలా వద్దాం అనుకున్న టయానికి వెళ్ళి ఎట్లా జరిగింది అయ్యా, అన్నీ మాట్లాడేసుకున్నాం, కారు మాట్లాడుకున్నాం, తీసుకొద్దామని అనుకున్న టైంకల్లా ఇలా జరిగిపోయిందని వాళ్ళు పాపం బాధపడతా ఉంటుంటే వాళ్ళు మొత్తం ఎత్తకన స్థలం అంటూ లేదు, ఎక్కడ చచ్చిపోయిందో, ఎక్కడుందో, డాబా మీద ఉందో, కింద ఉందో, నూతులు దూకిందో, ఇలాగ భయం వేసిపోతే వాళ్ళు ఉంటుంటే చెప్పాను ఒకటి, నీవు ఈ సమయంలో అయినా సరే ప్రార్థన చేయి, మోకరించి నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎందుకంటే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి. ఇప్పటి వరకు నువ్వు నామినల్గా ఏదన్నా ప్రార్థన చేస్తున్నావేమో, ఒకవేళ అలవాటుగా నువ్వు ఏదైనా ప్రార్థన చేస్తున్నావేమో, ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి ప్రభా నేను నీ కొరకు నిలబడతాను, నా భార్యను బ్రతికించు ప్రభా అని క్షేమంగా మేము ఉండాలని చెప్పి ప్రార్థన చేయమని చెప్తే మోకరించి ప్రార్థన చేసినప్పుడు అతనికి ఒక ఫోన్ వచ్చింది. వెంటనే ఇక్కడ ఎవరో మీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి, పడిపోయి ఉన్నారు అని అన్నారు. వెంటనే బాబు అనుకుని గబగబా వెళితే పార్కులో జస్ట్ ఆ గోదావరిలో అలా ముందుకు వెళ్ళే ముందు ఇక పడిపోయేదే. ఆ టైంలో ఎవరో గబుక్కుని అమ్మకి ఎందుకు విడుదల వచ్చిందో తెలియదు, ఈ ప్రార్థన వల్ల దురాత్మ టైంలో విడిచిపెడతాం వల్ల నేను ఇక్కడికి వచ్చేయండి అని చెప్పేసి గబగబా ఈ ఫోన్ నెంబర్ చేయండి అని చెప్పి పడిపోయిందంట. ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి రిసీవ్ చేసుకుని తీసుకొచ్చిన తర్వాత 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఆమెకు విడుదలని దేవుడు ఇచ్చాడు. అంటే కొన్నిసార్లు కొన్ని చీకటి శక్తులు ఏం చేస్తాయంటే మనుషులను ప్రేరేపించి చనిపోవటానికి ఎంతగానో మనుషులు నడిపిస్తూ ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనం పోరాడేది శరీరంతో కాదు, ఎవరితోటి మనకు తెలియకోకుండా నిన్ను నాశనం చేయడానికి, నిన్ను నష్టపరచడానికి, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి చూస్తున్న దురాత్మ శక్తులతో నువ్వు పోరాడటానికి నువ్వు ఉపవాస ప్రార్థన అనేది మనకి అవసరము. నిజమే. అలాగూ శిష్యులతో ఆయన ఏమన్నాడంటే ఇక్కడ మరొక మాట చూద్దాం. ఆయన అధికారం ఇచ్చి ఏమన్నాడు ఇక్కడ, ప్రతి రోగమును స్వస్థపరచు వరములను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మీరు విశ్వాసంతో వెళ్ళండి, మీకు నేను ఈ అధికారం ఇచ్చానని చెప్పాడు. మరి అధికారము ఇచ్చిన మాత్రమే కాదు, కానీ శిష్యులు కొన్నిసార్లు వాళ్ళకి ఎలా ఉందంటే ఇది మా వల్ల అవుతుందా లేదా అనుమానం. నిజమేనండి, చాలా సందర్భాల్లో కూడా కొన్నిసార్లు పాలంగిచో గారు కూడా ఇలాగే ఒక దురాత్మను వెళ్ళగొట్టేటప్పుడు అది నీ వల్ల కాదు అంది. ఇక ఏం చేయాలో అర్థం కావట్లా. చాలామంది లక్షల మందికి దేవుని వాక్యం ప్రకటించే గొప్ప దైవజనులు కూడా దురాత్మ ఏమంటుంది, అసలు నీలాంటి వాళ్ళు చాలామందిని చూశాను, నువ్వు లెక్క అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆయన ఒకటే ఆలోచించాడు, ప్రభా ఏంటి ఇలా మాట్లాడుతున్నానంటే దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. నా వల్ల అయితే కాదు, కానీ నేను కలిగి ఉన్న నజరేయుడైన యేసు నామములో ఏం కలిగిందా, నేను కలిగి ఉన్నా. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఎన్నోసార్లు కూడా చాలామందిలో కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాయి, కానీ మనం పొందిన నిజంగా ఆయన మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుని నామములో, ఎందుకంటే యేసు రక్తంలో జయముంది, యేసు నామములో ఏముంది, జయముందండి. ఆ నామములోనే విడుదల ఉందండి. అందుకని నువ్వు నమ్మితే నువ్వు ఆ కార్యం చూస్తావు. తండ్రికి కూడా అనుకుంటున్నాడు, అయ్యా నువ్వు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్య సాధ్యం అంటే ఆయన అంటున్నాడు నాలో కొంచెం అపనమ్మిక లేకోకుండా కూడా
ఏం చేయమన్నాడు? ఈ మధ్యలో కొంచెం ఏదో నాకు అనుమానంగా ఉందయ్యా. నిజమే, కొన్నిసార్లు మనుషులుగా మనకు ఉండొచ్చేమో, కానీ నీలో ఉన్న విశ్వాసాన్ని బలపరిచేది ఆయన. మన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తాడు. ఫోన్లో ప్రార్థన చేసిన దేవుడు స్వస్థపడుతూ ఉంటాడు. దేవుడు ఏది అవసరమైనా, ఏ దేశంలో నీవు ఉన్నా చేసే చిన్న ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకించి నీకు విడుదల అనేది దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ప్రభుతో ఉన్నప్పుడు వీళ్ళు ఎన్నో కార్యాలు చూశారు, కళ్ళారా చూశారు. అందుకని వాళ్ళు ఏమన్నాడు? విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను? మీకు అధికారం ఇచ్చాను కదా, మీరు ప్రార్థన చేయండి. నిజమే, మీలో కూడా అలాగ విశ్వాసం ఉండాలా. అన్నిటికీ దైవజనులు అవసరం లేదు. భూమి మీద మీరు ఏకీవించి వేటినైతే మీరు బంధిస్తారో వాటిని పరలోకంలో బంధిస్తానండి. కాబట్టి సంగముగా మనము పేతురు కొరకు ప్రార్థన చేసినప్పుడు పేతురు సంఖ్యలు విడిపించినట్లుగా దేవుడు మన యొక్క ప్రార్థన కూడా ఆలకిస్తాడు. సంఘం యొక్క ప్రార్థన బలమైనది. ఎక్కడైతే 2-3 నామన ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాన్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ మనలో ఉండవలసింది ఏంటంటే విశ్వాసం ఉండాలా. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఏం చేయాలంటే గద్దించి ప్రార్థన చేయాలి. నువ్వు వెళ్ళిపోవా, నువ్వు వెళ్ళిపోవా, నువ్వు వెళ్ళిపోవా అంటే అనకూడదు. ఏమనాలా? ప్రభు ఏమట్లా అన్నారు చెప్పండి? వెళ్ళిపోవా అన్నారా, లేకపోతే ఏమన్నా దాన్ని గద్దించారా? మళ్ళీ ఒకసారి చదువునా నా మాట. ప్రభు ఎలా గద్దించారు దాన్ని? మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో మళ్ళా వారు ఆయన యొద్దకు వాడిని తీసుకొని వచ్చిరి. దయ్యం ఆయన చూడగానే వాడిని విలవిల్లాడించిన కనుక వాడు నేల మీద పడి నురుగు కార్చుకుంటూ పొరలాడుచుండెను. ఇదంతా కూడా అడుగుతున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు చూద్దాం ఒకసారి. జనులు గుంపుగూడి 25వ వచనం, జనులు గుంపుకూడి తన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి మోగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము, వాని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. ఏం చేశాడు? అపవిత్రాత్మను గద్దించెను. అంతే. మోగవైన చెవిటి దయ్యమా ఈ వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. అంతేనండి. నిజమే, ఒక కమాండ్గా ఆజ్ఞాపించాలా. అర్థమైందా? నీలో ఉన్న జ్వరం వచ్చినా, నీలో ఒక తలనొప్పి వచ్చినా, ఒక బలహీనత వచ్చినా దాన్ని ఏం చేయాలంటే యేసు నామములో విడుదల కలుగును గాక అని. అంతే. జీవ మరణములు నాలుక వశము. ఏమన్నా? జీవ మరణములు నాలుక వశములు అంటే నీ నోటి ద్వారా ఏం చేయాలంటే నీ పవర్ ఉంచాడు. అంతే. 4 అగ్ని అన్నాడు కదా యాకోబు. అట్లాగే నీ నోటిలో ఒక పవర్ దేవుడు ఉంచాడు. ప్రభు ఎలాగైతే అన్ని విషయాల్లో కూడా గద్దించి మాట్లాడినట్లుగా నీవు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా. అర్థమైందా? అందుకనే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. యోబు చెప్పినట్లుగా నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, ఎలాంటి దురాత్మైనా సరే, ఎలాంటి చీకటి శక్తులైనా సరే, ఎంత చేతబడి శక్తులు కలిగిన వాళ్ళైనా సరే, యేసు నామము అని నీవు ఎప్పుడైతే నీ నోటితో ఉచ్చరిస్తావో ఆ నామములోనే ప్రజలకు ఏమో తెలుగుతా? విడుదల కలుగుదండి. అవునండి. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి నీకు ఏది అవసరమో దాని విషయంలో నువ్వేం చేయాలంటే గద్దించి నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఎలాంటి వ్యాధినైనా, ఎలాంటి రోగమునైనా సరే యేసు నామములో. నిజమేనండి. ఎన్నో చీకటి శక్తి నుంచి విడుదల పొందిన వాళ్ళు చూసాం. ఎంతోమంది మరణకరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళు చూసాం. నిజమే, కొన్నిసార్లు హాస్పిటల్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదండి. కొన్నిసార్లు పురుగుల ముందు దాగి వాడు చచ్చిపోతుంటే పాపం ఇక్కడ కాదని తీసుకెళ్ళిపోమని విజయవాడలో జాయిన్ చేశారు. ఇక వాళ్ళు గోలాడుతున్నారు. అయ్యా ఒక్కసారి రండి అంటే మొత్తాన్ని దేవుని కృపను బట్టి ఒకరోజు వెళ్ళారు. వాళ్ళు లోపలికి వెళ్ళినెవరు అయ్యేవాళ్ళు? మన టైం అయిపోయింది అంటారు, అయ్యి అంటారు. ఇక నువ్వు కోట్ వేసుకోవాలంటారు, ఇక అయ్యి వేసుకోమంటారు. బయటికి వెళ్ళినప్పుడు వ్యాపారం అదే మురికి కంపు కొడుతుంది అసలుకి. అది అందరు తగిలించుకున్నది మనం తగిలించుకోమంటారు. మన సొక్కాలే ఇంకా బాగుంటాయి. వాళ్ళేమో వాళ్ళే వేసుకోవాలంటే ఇక వాళ్ళ పిచ్చ వాళ్ళది. ఇక మనం ఏం అనలేము. అక్కడికి వెళ్ళినాక ఆడిక అట్ట వెళ్ళి ఇట్ట వచ్చేయాలన్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లా. ఇక మొత్తానికి వాళ్ళ దగ్గరికి దూరంగా ఉండాలి అంటున్నారు. ఇక అవకాశం దొరికిందని ఏదో కొంచెం కాలు మీద అట్ట చెయ్యేసి యేసు నామమున మరణమా నేను బంధిస్తున్నాను, యేసు నామమున నేను బంధిస్తున్నాను చిన్న ప్రార్థన చేసి వచ్చాను. నిజంగా ఆ అబ్బాయి లేచి వచ్చాడు. దేవుని కృపను బట్టి స్వస్థ పడ్డాడు. నిజమేనండి. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఇంకోళ్ళకి అట్టాగే ఒక అమ్మాయిని అల్లుడే పొట్టలో ఒక పొడి చేసాడు. పొడి చేసేస్తే అయ్యం కత్తులో కానీ ఆ పేగులన్నీ బయటకు వచ్చేసినాయి. పాపం ఆ పేగులన్నీ బయటకు వచ్చేసి పాపం ఆ పేగులతోనే పాపం ఇంకో ఇంట్లో దాక్కుంది. మొత్తానికి పాపం ఆ ఇంట్లో ఎట్ట కూడా దాచారు. ఆ రోజు చచ్చిపోవాల్సింది బతికింది పాపం. నిజంగా ఆ పేగులన్నీ బయటికి వెళ్ళిపోతే అట్టాగే పాపం మూట కట్టిన టాగు పట్టుకుంటే అమ్మని ఇక తీసుకెళ్తే ఇక్కడ కాదమ్మా చచ్చిపోద్ది అన్నారు. విజయవాడ తీసుకెళ్ళిపోమన్నారు.
ఇక అలాంటి కేసు ఏమి చేర్చుకోమని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకోవట్లా, మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో పాపం వాళ్ళు అక్కడ చేర్చుకుంటే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు, అయ్యా చచ్చిపోయేటట్టుకుంది ఒకసారి రాయ్యా అన్నారు. ఒకటి మనలో ఏమీ లేదు కదని మనం నమ్ముకున్న దేవునిలో సమస్తము సాధ్యము. విశ్వాసం ఉంచాలంతే. వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వచ్చాను, దేవుని కృపను బట్టి ఆమె కూడా క్షేమంగా వచ్చింది. మొత్తానికి హర్టిగా గెలవ, మొత్తానికి ఆ పాస్టర్ గారికి ఎంత కానికేసుకుంది, మళ్ళీ కనపడలే నాకు. అంటే చూడండి, కొన్నిసార్లు ఎప్పుడైనా దేవుడు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదండి. మనం బ్రతికించేదాకా ఒకలాగా ఉంటాము, బ్రతికినాక మన పద్ధతి మారిపోద్ది. నేను అప్పటికే అడిగా, అమ్మ ఏంట్రా అని అంటే, అయ్యగారు మీ దగ్గరికి వస్తేనేమో ఇంకొకళ్ళతో ఉండకూడదు అంటారు, మరి నేనేమో ఇంకొకరికి నన్ను ఉంటున్నాను, అతనేమో నన్ను విడిచిపెడతలేదు, నన్నే విగ్రహారం చేయమన్నాడు, మీరు వచ్చేనేమో మమ్మల్ని ఏమో ఈ చేయకూడదు, దేవునికి నమ్మకంగా ఉండాలంటున్నారు, నాకు అది కుదరట్లేదు అయ్యగారు అన్నాను. ఇక నీ ఇష్టం అన్నా. అప్పుడప్పుడు ఎక్కడన్నా కనపడినా నన్ను చూసి అడి తిరుగుతూ ఉంటుంది, యేసు రక్తం విజయం ప్రభా, ఎప్పుడైనా నువ్వు ప్రభా నీ చిత్తమైతే ఆమె రక్షించని మనం ప్రార్థన చేస్తాం తప్ప మనం ఏమీ చేయలేం. నిజమే, కళ్ళారా ఎన్నో చూశారండి, కళ్ళారా ఎన్నో మేళ్ళు అనిపించినా కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండడానికి చాలామంది రాట్లా. ఎందుకంటే ఆ దురాత్మ శక్తులు ఏం చేస్తాయంటే ఏ విధంగా అయినా సరే వీడు ఎక్కడ తప్పుకుపోతాడు, వీడు బతికేడు కాబట్టి వీడు అట్ట వెళ్ళిపోతాడని చెప్పేసి నీకు ఎక్కడ నిన్ను బ్రేకులు వేయాలని బాగా తెలుసు, నీ బలహీనత ఎక్కడ ఉంటుందో అడిగి బాగా తెలుసు, అందుకని నిన్ను అక్కడ పట్టుకుంటాడు వాడు. అందుకని నీ నాడంతా బాగా అడిగి తెలుసు, నువ్వు ఎక్కడ లొంగిపోతావు వాడికి బాగా తెలుసు. అందుకని నీ మనసులో దేవుని మీద ఉన్నా, దేవుడు అంటే నీకు చాలా ఇష్టం ఉన్నా, నిన్ను మాత్రం దేవుని సన్నిలో గడపనివ్వడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండనివ్వడు, మారు మనసు పొందనివ్వడు, నిన్ను ప్రభు బలలో పాల్గొనుకోకుండా వాడు నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నిజమేనండి. ఈ రోజున చాలామంది కూడా దేవుని సన్నిధికి వస్తారు కానీ దేవుని మాటలు నమ్మట్లా చాలామందికి. ప్రభు ఏం చెప్పేది తెలుసా, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగా జన్మించింది పరలోక రాజ్యానికి వెళ్ళలేడు అన్నాడు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య రాజ్యానికి వెళతాడని దేవుడు చెప్పినా అవునంటావా? మళ్ళీ అనుమానాలు. మరి శిలువ మీద దొంగ ఎక్కడ బాప్తీసం తీసుకున్నాడు, ఎక్కడ బల్లారాధనలో పాల్గొన్నాడు? ఆడితే ఏమన్నాడు, యేసయ్య నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అని ఆ రోజు అట్లాంటి దేవుడు తీసుకెళ్ళలేదా? ఆడికన్నా మంచివాడిగా నేను, నాకు అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. నమ్మటలా ఈ రోజున చాలామంది కూడా. ఈ రోజున నీకు అవకాశం దేవుడు ఇచ్చాడు, ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు మారు మనసు పొందమని, రక్షణ పొందమని, బ్యాప్టిజం తీసుకోమని, ప్రభు బలలో పాల్గొనమని నీతో ఎన్నోసార్లు దేవుడు మాట్లాడినా నువ్వు నిర్హేతుకంగా దాన్ని ఏం చేస్తున్నావంటే నువ్వు త్రోసివేసి ఇప్పుడే కాదులే తర్వాతనే అనుకున్నావు. తర్వాత నీకు అవకాశం ఉంటుందా? రేపు ఏం జరుగుద్దో కూడా మనకు తెలియదు కదా, రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా. దేవుడిచ్చిన తరుణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలండి. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. ఇన్ని కార్యాలు చూసారే, వాళ్ళతో అంటున్నాడు చూడండి, ఒకసారి ఆ మాట కూడా మీరు చూపిస్తాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 18 నుంచి 21 చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము మీరు 18 నుంచి 21 దాకా. చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా, నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగాను. వారు 12 అనిరి. ఆయనతో చెప్పేరి, ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడగగా వారు 7 అనిరి. అందుకైనా మీరు ఇంకను గ్రహింపకున్నారా అని ఆయనను. 5 రొట్టెలు 2 చేపలు మీ చేతులతోనే వడ్డించి ఇచ్చినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారయ్యా అంటే 12 గంపలు ఎత్తామయ్యా అన్నాడు. మరి ఇన్ని కార్యాలు మీరు కళ్ళారా చూశారు కదా, మీ చేతులతో ఇన్ని చూసినా కూడా మీరు ఎందుకు నమ్మట్లేదు? కన్నులుండి కూడా మీరు చూడరా? నిజమేనండి. ఈ రోజున మనము కళ్ళారా కూడా ఎన్ని కార్యాలు చూసినా కూడా ఎంతమంది జీవితాల్లో నష్టపోతున్నారని ఎన్ని వింటున్నా సరే, దేవుని యొక్క రాకడ దినాలు సమీపిస్తున్నప్పుడు యుద్ధాల గురించి, కరువుల గురించి, భూకంపాల గురించి ఇలాంటివి మనం తరచుగా వింటున్నప్పుడు ఆయన సమీపంలో ఉన్నాడు తెలుసుకోమని దేవుని వాక్యం చెప్తా ఉంటుంటే, ఈ రోజున ఎంతమంది అయ్యా నేను మారు మనసు పొందాలని వచ్చేవాళ్ళు ఉన్నారు, నేను రక్షణ పొందుదాం అనుకుంటున్నానయ్యా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం అనుకున్నానయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అని అనేవాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఈ రోజున? నిజమేనండి. ప్రభు ఆయన మనల్ని ప్రేమించి మనతో మాట్లాడేది ఎందుకో తెలుసా? మనమందరం కూడా అంతటా మారు మనసు పొందాలని. నిజమే. ఇన్ని కార్యాలు వాళ్ళు చూశారు అక్కడ,
అన్నాడు అక్కడ. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకోరా మీరు వీటిని? ప్రత్యక్షంగా ఇన్ని కార్యాలు చూసి కూడా మీలో ఎందుకు ఇంకా అవిశ్వాసం మీలో ఉంటుంది? మరి ముఖ్యంగా ప్రభు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని వెనకాల పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. పేతురు, యోహాను, యాకోబుని వెంట పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఆ రూపాంతర కొండ మీద అనుభవాన్ని వీళ్ళు కదా చూసింది. చూడండి 9వ అధ్యాయంలో ఉంది, లూకా సువార్త 9వ అధ్యాయంలో 28 నుంచి 31 దాకా కూడా చదివిన ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుంచి 31 దాకా. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారి మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. చూసారా ఇక్కడ ఏమన్నంటే, చూడండి అక్కడ రమారమి 8 దినముల తరువాత పేతురు, యోహాను, యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయడం కొండ ఎక్కితే ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రము తెల్లనిదే దగదగా మెరిసెను. అక్కడ 2 పురుషులు కనపడుతున్నారు. అక్కడ మోషే, ఏలియా అనువారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ఆయనతో మాట్లాడటం గురించి అక్కడ ఇవన్నీ కూడా వింటున్నప్పుడు వాళ్ళకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మనం ఇక్కడ ఉండుట మంచిది, మనం ఇక్కడ ఉండటం మంచిది. దేవుని యొక్క ప్రజెన్స్ చూశారు వాళ్ళు. ఆ రూపాంతర కొండ మీద వీళ్ళతో ఉన్న ప్రభువు యొక్క ఆ గొప్ప ప్రకాశమానం వెలుగులో మోషే, ఏలియా వచ్చి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి ఒక డిసైడ్ చెప్పారు, అయ్యా మనం ఇక్కడ ఉండటం మంచిది. మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, నీకు ఒక పర్ణశాల కడతాం, ఇక్కడ ఉందామయ్యా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు స్వరం వింటున్నారు. అక్కడ దేవుడు యొక్క నిజంగా వాళ్ళతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అక్కడ వాళ్ళు వింటున్నారు. అక్కడ ఏమన్నాడు అక్కడ ఆయన, ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట విని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే ఈ స్వరము వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ ముఖాల్లో నిజంగా ఎంత సంతోషమో, వాళ్ళకి ఎంత ఆనందమో. నిజంగా మోషే గురించి వాళ్ళు బైబిల్లో వాళ్ళు చదవటమే తప్ప వారు కళ్ళారా చూశారు. ఏలియాను గురించి విన్నారు, కానీ ఏలియాను గురించి వాడు కళ్ళారా చూసినప్పుడు వాళ్ళకి ఎంత సంతోషం వేసిందంటే, నిజంగా ఈరోజు మన ధన్యులము. ప్రార్థనలో వాళ్ళు ఏం చూశారంటే, యేసయ్య దగ్గరకి మోషే, ఏలియాలు వచ్చి వాళ్ళు మాట్లాడటము, వాళ్ళ యొక్క గొప్ప వెలుగు ప్రకాశమానము ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. నిజమే, కళ్ళారా చూశారు. అందుకంటాడు, కన్నులుండి మీరు చూడరా, చెవులుండి మీరు వినరా. చూడండి, ఇన్ని కార్యాలు మీరు కళ్ళారా చూసి కూడా ఎందుకు మీలో అపనమ్మకం ఈ రోజున? అవునండి, ప్రభు వాళ్ళతో ఎన్నోసార్లు కూడా ఎన్నో కార్యాలు వాళ్ళ దగ్గరగా తీసుకెళ్ళి వాళ్ళకి చూపించారండి. ఒక రోజున యాయిర్ ఇంటికి కూడా అలాగే తీసుకెళ్ళారు కదా. ఒక రోజున యాయిర్ ఇంటికి తీసుకెళ్తే అక్కడ కూడా పాపం అప్పటికి పాపం చనిపోయిందని చెప్పేసి వాళ్ళందరూ గొల్లుగా ఏడుస్తూ ఉన్నారు. యాయిరు ప్రభు కుంగిపోతున్నాడు. అక్కడ కుంగిపోతున్న సమయంలో ఆయన ఒకటే చెప్పాడు, యాయిరు నమ్మిక మాత్రం ఉంచు. అక్కడ వెళ్ళినప్పుడు కూడా అందరిని తీసుకెళ్ళాలి. అక్కడ ఆ గొల్లుగా ఏడుస్తున్న వాళ్ళందరినీ కూడా, అమ్మ మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని పంపించేసి అక్కడ చిన్నగా పేతురు, యోహాను, యాకోబు వారి తల్లిదండ్రులు మాత్రమే వాళ్ళకి అక్కడికి లోపల తీసుకెళ్ళారు. చూడండి లూకా సువార్తలో 8వ అధ్యాయంలో అక్కడ 49-57 చదివినాను ఒకసారి. లూకా 8వ అధ్యాయము 49 నుంచి ఒకసారి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అనువారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. ఎవరిని రానివ్వలేదు. లోపలికి వెళ్ళి ఆయన ఏమన్నాడు చూడండి. అక్కడ వాళ్ళు చనిపోయింది అనుకుంటే ఆమె అనుకున్నప్పుడు 54 చదువుదామా. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, చిన్నదానా లెమ్మనే చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. చూసారండి, వెంటనే చిన్నదానా లే అంతే అన్నాడు. ఒక్క మాట అన్నాడండి. ఎందుకంటే మనం ఉపవాస ప్రార్థన చెయ్యాల.
మనం కొన్ని కార్యాలు చేయడానికి మనం కన్నీటితో ప్రభువుని అడగాల. కానీ ప్రభువు దేవుడు కాబట్టి ఆయన అధికారంతో ఏమన్నాడు తెలుసా? చిన్నదనా లే అన్నాడు, అంతే. ఆ మాట ఎందుకంటే పునరుద్ధానమును జీవమును నేనే. ఆయన ఏదైనా చేయగలిగింది దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. చిన్నదానా లే అనగానే వెంటనే వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా స్వరం అంట బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగినది. నిజమేనండి. ఆయన ప్రభావం అనేది ఆమెలోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ చనిపోయింది. చనిపోయిన ఆమెలోకి ఏమైందని పునరుద్ధానం అనేది, ఆ జీవం అనేది ఆమెలోకి ఎప్పుడైతే వెళ్ళిందో వెంటనే చిన్నది ఏం చేసింది? కళ్ళు తెరిచి లేచి చూసింది. నిజంగా ఇలాంటివన్నీ కళ్ళారా చూశారు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు కళ్ళారా చూశారండి. నిజమే. అలాంటి కార్యాలు చూడండి, కొన్నిసార్లు ఇలాంటి కళ్ళారా చూశారు. ఇదే సందర్భంలో ఈ ఇంటికి వచ్చే ముందు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ కూడా బాగుపడినట్లుగా మనం వింటాం. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీలో ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది. ఏముంది? ఎందుకంటే ఆమె అనేక వైద్యుల చేత తిప్పలపడి, అర్థమైందా? అనేక వైద్యుల చేత తిప్పలబడి ఇక ఎంత మాత్రమో ప్రయోజనం లేదని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు నేను అలా ముట్టుకుంటే బాగుపడతాను అన్న నమ్మకము ఆమెలో వచ్చినప్పుడు, నన్ను ఇక్కడ రానివ్వరో, నేను ఇక్కడ వాళ్ళ జనాల్లో ఉంటే నేను తొక్కేసి చచ్చిపోతానేమో అనుకున్నా సరే ఆమె విశ్వాసం ఏం చేసిందంటే ఆయన దగ్గర దాకా వెళ్ళి ఎలాగైనా సరే కనీసం వస్త్రపు చెక్కు ముట్టుకుంటే నేను బాగుపడతాన విశ్వాసం ద్వారా వెళ్ళి ఆమె అలా చిన్నగా టచ్ చేసిందంతే. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు అలా ముట్టుకుందో వెంటనే ఆయనలో నుంచి ప్రభావం అనేది ఆమెకు అర్థమైంది. ఏంటంటే వెంటనే ఆమె బాగుపడినదనే సంగతి ఆమెకు అర్థమైపోయింది. అవునండి. ఆ ప్రభు వెంటనే అటు ఇటు చూస్తున్నారు. నన్ను ఎవరో ముట్టుకున్నారయ్యా, నాలోంచి ప్రభావం వెళ్ళిందయ్యా అంటే శిష్యులు అంటున్నారు, అయ్యా నిన్ను మీద ఇంతమంది పడుతున్నారు కదా అన్నాడు. లేదు లేదు, నాలో నుండి ఎవరోకో ప్రభావం వెళ్ళింది, నన్ను ఎవరో ముట్టుకున్నారు అంటున్నాడు. నిజమేనండి. ఎందుకంటే దేవుని సన్నిధికి ఎంతోమంది రావచ్చు కానండి విశ్వాసముతో వాళ్ళు చేసే ప్రార్థన వేరు. అర్థమైందా? అందరూ ప్రార్థన చేస్తారు, కానీ కొంతమంది విశ్వాసంతో చేసే ప్రార్థన, కొంతమంది దేవుని సన్నిధిలో యథార్థంగా వాళ్ళు మొర్రపెట్టే మొర్ర దేవుడు ఆలకిస్తాడండి. ఆయన ఎప్పుడైతే వస్త్రపు చెంగులో ముట్టుకుందో వెంటనే ప్రభావం వెళ్ళింది, ఆమెలోకి బాగుపడిపోయింది. ఆమె భయపడతా ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నది, భయపడతా వెళ్ళిపోయింది ఆమె దగ్గరికి. చూసారా? మార్కు సువార్త చూడండి ఒకసారి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 33వ వచనం, 5వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకైన కుమారి విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే నిన్నేం చేసింది? స్వస్థపరిచింది. చూసారా? కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నిజమేనండి. ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి బాగుపడిందండి. అందుకని ప్రభు అన్నారు, స్పష్టంగా అన్నారు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీలో నమ్మకం ఉండాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు నీలో నమ్మకం ఉండాలా. దేవుడు నా జీవితాన్ని కూడా రక్షిస్తాడు, నా జీవితాన్ని బాగు చేస్తాడు, నా స్థితిగతులు మారుస్తాడని రావాలి తప్ప ఒకవేళ ఏదో ఒక రోజున బాగుపడతామని వద్దు, ఎప్పుడు అనొద్దు. ఆయనకు అసాధ్యమని ఏమనుందా చెప్పండి. ఆమె విశ్వాసంతో వెళ్ళింది, వస్త్రపు చెంగు అలా ముట్టుకుంది, అంతే. అది అసాధ్యమైన పరిస్థితి అయినా సరే ఆమె ఒకటే నిర్ణయించుకుంది, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా,
క్రియలెన్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అవునండి, మన దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదండి. నువ్వు నమ్మితే ఆ కార్యము చూస్తావు. నిజమేనండి. ఈ మాట నాకు చదువుతున్నప్పుడు నాకు మళ్ళా పాత నిబంధనలో ఒక సందర్భం గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే ఆ దినములలో షోమ్రోను పట్టణంలో గొప్ప క్షామము కలిగి ఉందంట. ఏ పట్టణం అది? షోమ్రోను పట్టణం. పూర్వం అది షోమ్రోను పట్టణముగా ఉండేది. తర్వాత యేసుప్రభు కాలంలో సమరయ అనే ప్రాంతంగా దాని పేరు మార్చబడింది. ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే క్షామము అంటే కరువు అనేది కలిగింది. చూడండి ఒకసారి 2వ రాజులు 6వ అధ్యాయంలోకి వెళదాం. 2వ రాజులు 6వ అధ్యాయంలో అక్కడ 24, 25 వచనాలు చూద్దాం. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి వారంత కఠినముగా ముట్టడి వేసిరి. అంటే చూడండి, అక్కడ షోమ్రోను పట్టణములో గొప్ప కరువు అనేది వచ్చినప్పుడు అక్కడ ఏమో జరుగుతుందంట, గాడిద యొక్క తల 80 రూపాయలకు, పావురపు రెట్ట 5 రూపాయలకు. అంటే అంత కఠినముగా కరువు అనేది ఉంది. ఆ సందర్భంలో అక్కడ ఇశ్రాయేల్ రాజు ఏం చేస్తానంటే ఆ పట్టణం యొక్క ప్రాకారం మీద సంచారం చేస్తున్నప్పుడు ఒక స్త్రీ రాజుగారిని చూసి అంటుంది, నా ఏలివాడా సహాయం చేయయ్యా అని అంటే ఆయన అంటున్నాడు, యెహోవా నీకు సహాయం చేయింది, నేను ఎక్కడి నీకు సహాయం చేస్తాను. కళ్ళంలో నుండైనను ద్రాక్ష గానుగులు ఉండైను దేన్ని ఇచ్చిన సహాయము వల్లపడదని చెప్తే అసలు నీ విచారణ కారణం ఏంటని ఆ స్త్రీని చూసి అడిగితే ఆమె అంటుంది, అయ్యా నేటి ఆహారముకు నీ బిడ్డనేమో, రేపు మన బిడ్డను భక్షించుకుందాం అంటూ చెప్పినప్పుడు వాళ్ళు ఆ స్త్రీ అంట తన బిడ్డను ఆహారముగా చేసుకుని వండుకుని తిన్నారట. పిల్లలను కూడా వండుకుని తినే రోజుల్లో. 2వ రోజున ఆమె అంటుంది, నిన్న నా పిల్లని తిన్నాం కదా, రేపు నీ పిల్లని వండుకు తిందాం అని అంటే ఆ పిల్లని ఇవ్వకోకుండా మరి దాచుకుందో వేరే వాళ్ళకి అమ్మేసిందో తెలియదు. కానీ అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నామయ్యా అని రాజుగారికి ఈ మాట ఎప్పుడైతే చెప్తుందో ఆయన నిజంగా ఎంత బాధపడ్డాడంటే అక్కడ చూడండి, అక్కడ ఏమంటున్నాడు, రాజు ఆ స్త్రీ మీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను. చూసారండి, ఆ మాటలు విన్నప్పుడు అతను వస్త్రాలు చింపుకున్నప్పుడు ఏం కనపడిందంటే గోనెపట్ట అనేది కనపడింది. అంటే పూర్వకాలం ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఉపవాస ప్రార్థన అనేది చేసేవాళ్ళు. నినివే పట్టణస్థులు కూడా ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేసేవాళ్ళు? గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఉపవాస ప్రార్థన చేశారు. అలాగే మొర్దెకై కూడా అలాగే బూడిదలో కూర్చుని గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అంటే చూడండి, ఉపవాస ప్రార్థనలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు తగ్గించుకుని ప్రార్థన చేసేవాళ్ళు. దేవుని సన్నిధిలో ప్రార్థన వినపడాలని వాళ్ళు ఉపవాసం ఉండి కన్నీటితో అలాగ ప్రార్థన చేసేవాళ్ళు. రాజు ఎప్పుడైతే గోనెపట్ట కట్టుకుని అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నిజంగా రాజుకి కోపం వచ్చి ఆయన అంటున్నాడు, ఈ రోజున ఎలీషాని నేను చంపాలన్న ఉద్దేశంతో ఆయనతో అలా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? చూద్దాం ఒకసారి 32వ వచనం. అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా
కాదు, 31 చదువు. తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక అని. చూసారా, అంటే ఇది అంటారు ఊరి ఊరికి మంగళమేమో పడినట్టుగా. పాస్టర్ గారి మీద కోపం అక్కడ, పాస్టర్ గారి మీద కోపం అక్కడ. అంటే చూడండి, ఎలీషా ఎన్నిసార్లు సిరియా సైన్యం రాకోకుండా దేవుడు చెప్పిన మాటలను బట్టి తప్పించినప్పుడు ఇశ్రాయేల్ రాజ్యం చక్కగా అయ్యా అలా చేద్దామా ఇలా చేద్దామా అన్నవాడు కరువు వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా, ఇవాళ ఎలీషా తలకాయ లేపేయాలి వాళ్ళ. అంటే చూడండి ఎలా మాట్లాడుతున్నాడు రాజు అక్కడ. నిజమేనండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. కానీ 7వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. అది మొదట వచ్చిన కూడా చదివాను ఒకసారి. అక్కడ ఏముంది అక్కడ? అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు రూపాయి 1 2 మానికల ఎవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా, అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను. అంటే చూడండి, దేవుడు ఒక ద్వారం తెరుస్తున్నాడండి. దేవుడు ఒక ద్వారం ఎలా తెలుసు తెలుసా? అసలుకి ఈ రోజు వరకు తింటాకి తిండి లేక పావురపు రెట్ట కోసం కూడా ఎదురు చూసిన జనాలకి రేపు ఈ వేళకి అంటున్నాడు రూపాయికే. చూసారా, రూపాయికే అంటే ఈ వేళకు సన్నని మానికి పిండే, అలాగే రూపాయి 1 2 మానికలు ఎవల పిండి కూడా దొరుకుతుంది. అంటే అసలుకి ఎలా దొరుకుతుంది, ఇది ఎలా సాధ్యమో వాళ్ళు అంటూ ఉంటుంటే వాళ్ళు నమ్మట్లేదు. నమ్మనప్పుడు ఏమన్నాడు తెలుసా, అక్కడ అన్నాడు, అందుకు ఎవరి చేతి మీదైతే రాజు ఆనుకున్నానో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచాను ఇలాగ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీగా, అతడు నీవు కన్నులారా దాన్ని చూచెదవు కానీ దాన్ని తినకుందువు అని అతనితో చెప్పాడు. అంటే ఏంటంటే నమ్మట్లే అతను. నువ్వు కళ్ళారా చూస్తావు కానీ నువ్వు మాత్రం తినవు అన్నాడు. ఎందుకు? మార్కు సువార్తలో ఒక మాట ఉంది, 16వ అధ్యాయము 17వ వచనంలో ఏముంది తెలుసా? నమ్మిన వారి వలన అంట ఈ సూచక్రియలు కనవు. అంటే నువ్వు నమ్మితే నువ్వు చూస్తావు, నా నామమున ఏదైనా జరుగుతాయి. అంటే నువ్వు నమ్మటం వల్లనే నీ జీవితంలో జరుగుద్ది. ప్రార్థనకు వచ్చినప్పుడు మన జీవితంలో కూడా ఏం చేయాలంటే, దేవా నా జీవితంలో నువ్వు చేస్తున్నావు నమ్మాలి, అంతే. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు వేసే ప్రతి అడుగు దేవుడు నీ జీవితంలో అది తప్పకుండా జరిగిస్తాడు. మన వైపు మనం చూసుకుంటాం కాదు, కానీ మనం నమ్మిన దేవుని వైపు మాత్రమే మనం చూడాలి. అవునా? ఫిబ్రవరి మాసంలో మందిరం మొదలెట్టేటప్పుడు నేను అనుకున్నాను, ఈ మందిరం ముందు స్లాబ్ వేసుకుని డబ్బులు ఉన్నప్పుడు నెమ్మదిగా కిటికీలు తెచ్చుకుని నెమ్మదిగా మొదలెడదాం అనుకుంటే మేస్త్రి గారు అన్నాడు, అయ్యా ఇది పెద్ద హాలు, దీనికి ముందు అన్నీ మనం చుట్టూతో గోడలు కట్టి గోడల మీద వేయటం మంచిది అని చెప్తే, డబ్బులు లేవు కదా ఇప్పుడు ఇవన్నీ ఎట్టాక ముందు స్లాబ్ వేసుకుంటే తర్వాత చూద్దామని అనుకుంటే నేను చేయలేనేమో అనుకున్నా. కానీ నన్ను బలపరచడానికి దేవుడు సాల్మన్ రాజు అన్నాడు, అయ్యా మీరు భయపడబాకండి, మన మందిరం ఆగదు, ఆ పని జరిగిపోద్ది, మీరు ఇక డబ్బులు లేవని అది లేదని మీరు ఏం అనుకోబాకండి, దేవుడు అవన్నీ సమకూరుస్తాడు అన్నాడు. అంటే చూడండి, కొన్నిసార్లు మనుషుల ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడండి. దేవదూతలే మాట్లాడవసరలా, దేవుడే నీతో మాట్లాడవసరలా. కొన్నిసార్లు దేవుడు ఎవరో ఒకరితో ద్వారా ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడిస్తాడండి. మరి ఈ రోజు వరకు కూడా ఇంకా మనమే పని వాళ్ళు ఇంకా సరిగ్గా రావట్లేదని మీ తొందర రండి అని మనం అడుగుతున్నాం, కానీ పని మాత్రం ఆక్కోకుండా దేవుడు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నమ్ముట నీ వలన అయితే, చెప్పండి, నమ్మువానికి సమస్తం సాధ్యమండి. మన దేవుడు నమ్మదగిన వాడు, అంతే. దేవుడి యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు కళ్ళారా చూస్తావు ఆ కార్యాలు, అంతే. ఎలా చేస్తాడో మనకు తెలియదండి. నువ్వు అడుగు వాటికంటేను, నువ్వు ఊహించు వాటికంటేను, అర్థమైందా, అత్యధికముగా చేయగలిగిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడనే దేవుడు. మనం ఆరాధించే దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అవునండి, ఎలా చేస్తాడో మనకు తెలియదండి. అందుకని ఎన్ని కార్యాలు అంటే వాళ్ళు నా నమ్మట్లా, నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు అన్నాడు. అంది నిజమే. ఒకరోజు నా జకరియతో కూడా ఇది అన్నాడు. ఎక్కడ? లూకా సువార్తలోకి రండి ఒక మాట.
లూకాసు వార్తలో ఒక మాట కూడా చూపిస్తాను మీకు. 1వ అధ్యాయం 18 నుంచి 20 చదువునా. అక్కడ ఇది ఎలాగ అసలుకి నేను ఇంత ముసలోడిని అయిపోయి నాకు పిల్లోడు ఎట్టబడతారే, ఇది నాకు ఎలాగూ తెలియను, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడిని అయిపోయాను కదా. భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని. నువ్వు మాట్లాడుకోకుండా మౌనంగా ఉండిపోతావు. నువ్వు నమ్మట్లేదు నా మాటలో, కాబట్టి నువ్వు ఇక మాట్లాడుకోకుండా నీ యొక్క నోరేమో ఆగిపోద్ది అంతే. ఈయన వచ్చిన కాడి నుంచి యాక్షన్ మొదలెట్టాడు. ఏమైపోయింది అయ్యా, నువ్వు ప్రార్థనకి వెళ్ళావు, ఏమైపోయింది. ఆమె ఎలిజబెత్ అమ్మగారు పాపం లెత్తినోరు కొట్టుకుంటా ఉంటుంటే ఆయన ఏమో పలక తీసుకురావి రాసి పెడతాను అన్నాడు. ఆయన ఇక మొత్తం కొత్తబడి మొదలైందిలే మనకు కానీ అనుకుని ఇక పాపం ఆమె అట్టాగే అసలుకే పాపం ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. ఇక ఈయన చూస్తేనే ఈయన యాక్షన్ చేస్తున్నాడు అంతా. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా దేవుడు చూడండి, నువ్వు నమ్మలేదు గనక నీ నోరు మాత్రం మాట్లాడుకోకుండా నేను ఆపేస్తాను. నిజమేనండి. అందుకని ప్రభువు కొన్నిసార్లు మన మాటల్లో విశ్వాసంతో పలకాలి అంతే. అర్థమైందా? నీ నోటిలో జీవ మరణాలు ఉంచాడు దేవుడు. కాబట్టి యేసు నామములో నువ్వు అది జరగాలని నువ్వు ప్రార్థన చెయ్యి అంతే. అర్థమైందా? అనుమానంతో చేయొద్దు ఏది కూడా. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా నువ్వు అనుమానంతో ఉండొద్దు. అన్ని విషయాల్లో కూడా మనం నమ్మిన దేవుడు ఆయన సజీవుడైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, నీ ప్రార్థన వినే దేవుడు. కాబట్టి అది ఏ వ్యాధి అయినా ఏ రోగమైనా అసాధ్యమైనది ఏమనుందా? నిజమేనండి. నువ్వు ఏ వ్యాధి అన్నా కనుక్కునేవండి, ఏ బలహీనత అనుకునేవండి. ఇలాంటి వారు ఎన్ని కార్యాలు మన కళ్ళారు చూసామండి. ఎన్ని విడిపోయిన కుటుంబాలు దేవుడు పట్టుకున్నాడు. దేవునికి అసాధ్యమంటే ఏదీ లేదండి. నిజమే. అందుకని ప్రార్థన చేయాలని ఒక పుస్తకం మీరు చదివితే దానిలో బివింగ్టన్ గారు అని ఒక భక్తుడు ఉంటాడు. ఆయన పేరేంటి? బివింగ్టన్ అని భక్తుడు ఉంటాడు. జీసీ బివింగ్టన్ గారు ఆయన అమెరికా దేశంలో గొప్ప పరిచయం చేస్తున్నాడు. ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు అద్భుతాలు జరిగిస్తున్నాడు. కొన్నిసార్లు ఆయన ప్రార్థన చేసేటప్పుడు అక్కడున్న వాతావరణాన్ని బట్టి చెట్టు త్వరలోకి వెళ్ళిపోయి లోపలే ఉండి ప్రార్థన జవాబు వచ్చే వరకు అలాగే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన కొన్నిసార్లు ఆయనకు ఆహారాన్ని పంపడానికి దేవుడు ఉడతలను పంపించి ఆ చెయ్యల సాపితే చేతికి చక్కగా మంచి చెర్రి పళ్ళు లాగా వచ్చి దేవుడు వాళ్ళ ఆహారాన్ని పంపిస్తున్నాడని కాకులను పోషించినట్లుగా ఉదయం సాయంత్రం ఉడతల పని ఏంటో తెలుసా? పాస్టర్ ప్రార్థన చేస్తున్నాడని చెప్పేసి రోజు ఆహారం తీసుకొచ్చి పెడతా ఉన్నాయి. ఆయన ప్రశాంతంగా లోపల అలా ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఆయన చూడండి, కొన్ని కార్యాలు జరిగే వరకు ఆయన అలాగూ ఉపవాస ప్రార్థన అనేది చేసేవాడు. ఇంకా కొన్ని కఠినమైన సమస్యలు ఉండేవి. ఆ కఠినమైన సమస్యల విషయంలో కూడా ఆయన అలాగే ప్రార్థన చేశాడు. ఒక రోజున ఇలాగే ఒక కుటుంబము దేవుని మందిరం నుంచి దూరం వెళ్ళిపోయారు. ఈ అవమానం తట్టుకోలేక ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళ వేదనతో చాలా దూరం వెళ్ళిపోతే లోపల ఒక ఒక సంఘ పెద్ద అన్నాడు, అయ్యా వీటి విషయంలో మీకు ప్రభు అన్నీ చెప్తారు కదా, మీరు ప్రార్థన చేయండి. కుటుంబం ఇలా వెళ్ళిపోయారు, ఇది ఎట్లా జరిగిందో ఏంటి అర్థం కావట్లేదు అయ్యా అంటే నిజమే ఆయన ఛాలెంజ్కి తీసుకుని దాని విషయంలో ప్రార్థన చేశాడు. 72 గంటలు ఆయన అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని దర్శనాలు చూపించాడు. ఆ దర్శనంలో దేవుడు అన్ని స్పష్టంగా చూపించాడు. దేవుని యొక్క మరి ఇక మందిరంలో కొంతమంది వాళ్ళు బయట ఏదో మంచి ఫంక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళ పిల్లని తీసుకెళ్లారంట. ఆ పిల్ల వీళ్ళందరూ ఆంటీ మేము పిల్లని తీసుకొస్తాం, క్షేమంగా తీసుకొస్తామని చెప్పి వాళ్ళు ఫంక్షన్ కానీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు జంటలుగా విడిపోయారంట. జంటలుగా విడిపోయిన తర్వాత వాళ్ళు ఎలాగ వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి నీళ్ళల్లో ఏదో కలిపి ఆ అమ్మాయికి మత్తు పదార్థం ఇచ్చాడంట. ఆ నిద్రలోనే ఆమె మత్తులో జారుకున్న తర్వాత ఆమెను పాడు చేస్తే ఆమె అలాగే నిద్రలో ఉండిపోయింది. ఆ మత్తు వదల్లా ఏం జరిగిందో తెలియక మొత్తానికి ఇంటికి తీసుకొచ్చారు. కొంతకాలానికి ఆమెకి అర్థమైంది ప్రెగ్నెంట్ అని అర్థమైంది. ఏంటి ఇలా ఎందుకు జరిగింది, మాకు ఎందుకు ఇలాంటి అవమానం జరిగిందని వాళ్ళు ఇక తలెత్తుకోలేక మా పిల్లని జాగ్రత్తగా పెంచాము, ఎందుకు ఇలా జరిగింది అని పాపం వాళ్ళు వేదనతో కూలిపోయి ఊరు వదిలేసి వెళ్ళిపోతే నిజంగా ఆ సమస్యని ఛాలెంజ్కి తీసుకుని దేవుడు ఆమెకు ఏదైతే చూపించాడో, ప్రభా ఇల్లు చూపించు దర్శనంలో అంటే ఆ ఇంటి ఎక్కడ కూడా దేవుడు చూపిస్తే ఆ ఇంటి దేవుడు చూపించినట్టు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆదరించి ప్రార్థన చేసి వచ్చినప్పుడు నిజంగా దేవుడి విషయాలన్నీ కూడా ఆయనకి తెలియజేసినప్పుడు నిజంగా ఆ కుటుంబము బలపరచబడింది, ఆదరించబడిందండి. నిజమేనండి. అంత మాత్రమే కాదండి, నిజంగా ఎన్ని ఛాలెంజ్గా నిజంగా చేశాడంటే కొన్నిసార్లు ఆయన జీవితంలోనే నిజంగా ఒక పెద్ద సమస్య. ఓ రోజున ఇలాగే ఒక చిమ్నీ అంటే కుంపటి చిమ్నీని ఆయన శుభ్రం చేస్తున్నాడు. ఆ కుర్చీ అంచనమ్మట నుంచుని ఆయన అలాగే
శుభ్రం చేస్తుంటే కాలు ఎప్పుడైతే స్లిప్ అయిందో పడతమే ఎడం ప్రక్కన ఉన్న పక్కటి ఎముకలన్నీ ఇరిగిపోయినాయి. ఆ ఎముకలన్నీ ఇరిగిపోవటమే. ఎందుకంటే తెలుసా, సేవలో ఉన్న వాళ్ళని బలహీనపరచడానికి అపవాది ఎన్నో శోధిస్తుంది, కానీ దేవుడే గొప్ప జయాన్ని కూడా దేవుడు ఇస్తాడు. నిజమేనండి, నాకు ఎందుకు ఇలా జరిగిందని మనం బాధపడవసరం లేదు, కానీ దేవుని మహిమ కొరకు కొన్ని కార్యాలు జరిగించుకుంటాడు. ప్రక్కటి ఎముకలన్నీ అలా విరిగిపోయినప్పుడు, నిజంగా చాలా వేదనతో ఉంటున్నప్పుడు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నుంచోలేని పరిస్థితిలో డాక్టర్ గారు చూసినప్పుడు నిజంగా ఎక్స్రే తీస్తే ఎముకలన్నీ ఇరిగిపోయినాయి. అసలు ఈ పాడు ఎట్ట బతుకున్నారయ్యా బాబు, మీరు ఎట్ట బతుకున్నారని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. ఇలా ఉంటే మీరు చనిపోతారు, మనకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్తో మాట్లాడతానని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళండి, $500 ఆయన చేస్తారని చెప్పి నేను చెప్తానని మా బంధువులేనండి, ఆయన సూపరింటెండెంట్ అండి, నేను చెప్తానని పాపం అంటే ఈయన ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవని చెప్పి ఆయన వెళ్ళలేకపోవటం వల్ల అన్నారు. చాలా ఎందుకంటే అది సివియర్ అయిపోతుందయ్యా, ధనుర్వాతం వచ్చేసింది, చీము పట్టేసి మీరు చాలా ఇబ్బంది పడిపోతారని పాపం చుట్టుపక్కల ఎవరు చెప్పినా, అయ్యా నన్ను బాగు చేసేది నువ్వేనయ్యా, నేను నమ్ముకున్నానయ్యా, నేను మనుషుల వల్ల నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కదయ్యా, నువ్వు చచ్చిపోయిన వాళ్ళు లేవనెత్తేదేవో, నా ఎముకలు బాగు చేయవా? ఆ దినమందు యెహెజ్కేలుతో మాట్లాడినట్లుగా ఎండిన ఎముకలకు నువ్వు జీవం ఇచ్చింది దేవుడు కదా ప్రభా, ఈ ఎముకలకు నువ్వు జీవం ఇచ్చి సరిచేయమని ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా ఆయన విషయంలో గొప్ప కార్యం జరిగించాడు. అప్పటికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోదాం అనుకుని వచ్చారు పాపం. ఇక ఒకటే గమనించారు, అయ్యా నాకు ఏదైనా చీము పట్టినట్టుగా మీకు అనిపిస్తే చూడండి అంటే, చీము అయితే కనపడతలేదు, ధనుర్వాతం లక్షణాలు కనపడతలేదు అని చెప్పేసి వాళ్ళు సరేలేండి, మీరు రేపు మాత్రం మీరు రాకపోతే మాత్రం మిమ్మల్ని ఊరుకోమని చెప్పి వార్నింగ్ ఇచ్చేలే. ఆయన ఒకటే, ప్రభా నువ్వు నీ చేతికి అప్పగిస్తున్నా, నన్ను మీరు ముట్టండి, నన్ను స్వస్థపరచండి, నేను నిద్రలేక నేను ఇబ్బంది పడుతున్నా, నీ సేవ చేయాల్సిన వాడు నేను మూలుగుతూ అని ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఆ దర్శనంలో చూపించినప్పుడు ఆయన చేతిలో ఈయన ఉన్నట్టుగా ఒక దర్శనాన్ని చూపించి ఆయన ఆ ఎముకలను సరిచేసినట్టుగా శబ్దం కొనంట, క్లక్ అన్నట్టుగా శబ్దం వినపడిందంట. ఆ శబ్దంలోనే ఆ ఎముకలన్నీ ఏ స్థానంలోకి ఆ స్థానంలో వచ్చి కూర్చున్నాయి అంట. కూసేవుడికి మెలకువ చూసి గట్టిగా గాలి పిలితే ఏమి నొప్పి లేదంట. ఏం నొప్పి రావట్లేదు అనుకున్నాడంట. తర్వాత లేచి చూసుకున్నాడంట. ఇక చూసుకుంటే గాలి ఇట్ట కదిలాడంట. అంత బాగానే ఉందంట. ఏదో జరిగింది మొత్తానికి దర్శనంలో వచ్చినట్టుగా దేవుడు నన్ను బాగు చేసేయడం అనుకుని ఇక గట్టిగా ఇట్ట గుద్దుకున్నాడంట. పక్కోడు అన్నంట ఈయనకి పిచ్చి కూడా పెట్టేసింది అనుకున్నాడంట. అంటే ఈయన హుషారులో ఇక లేచి ఇట గుద్దేసుకుని చూసుకుంటా ఉంటుంటే అసలు ఎక్కడ నొప్పి అనిపించట్లేదంట, ఫ్రీగా ఉందంట, ఎగిరి గంతులేసాయంట. ఇక ఆ పక్కనోడికి అర్థమైపోయిందండి, ఈ గట్టిగా పెట్టేసింది అనుకున్నాడట. ఏం లేదయ్యా నాకు తగ్గిపోయింది, దేవుడు నన్ను బాగు చేశాడని సంతోషంలో ఉదయాన్నే ఓపీ ఇప్పుడు వాడితో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి లైన్లో నుంచుంటే డాక్టర్ గారు ఇంకా ఎట్ట చూస్తూ ఉంటుంటే డాక్టర్ గారు చూస్తలేదంట. ఈ నా మాట వినలేదు, నేను డాక్టర్ గారికి చెప్పి తగ్గించి రేటు మాట్లాడి ఎలరా బాబు అన్న సరే ఎలకోకుండా ఉన్నాడని చెప్తే ఈ డాక్టర్ గారు మాత్రం ఆ వెనకాలడు చూస్తున్నాడు, ఈయన ఎంక చూస్తలేదంట. నా ఎంక చూస్తలేదు, లాభం లేదని ఒక్క ఎగిరి దూకాడంట. డాక్టర్ గారు చూశాడంట, ఈడట్ట ఎగిరాడు ఏంటి అసలుకే, చచ్చిపోవాల్సిన వాడు ఎగురుతున్నాడు ఏంటని చెప్పేసి నువ్వు ఇటు రా అన్నాడంట. దేవుడు బాగు చేశాడే అన్నాడు, స్వస్థపరిచాడా అంటే ఊరుక నాకు తెలదా, నేను వైద్యుడిని నాకు అన్నీ తెలుసు కదా అని చెప్పాడంట ఆయన. మీరు కావాలంటే ఎక్స్రే తీసి చూసుకోమనంట. గబగబా ఎక్స్రే కూడా తీసేసంట. ఆయన చూస్తే నిజంగా ఆయన ఆశ్చర్యపోయంట. ఎక్కడ స్థానంలో ఎముకలు ఎక్కడెక్కడ ఉండాలో అవన్నీ కరెక్ట్గా మళ్ళీ అదే ప్లేస్లో ఉన్నాయంట. ఫస్ట్ ఎక్స్రేలో ఎంతెంత గ్యాప్ ఉందో ఒక్కొక్క ఎముక ఇరిగిపోయి, రెండో దానిలో ఆపరేషన్ లేకుండా దేవుడు చేసినప్పుడు నిజంగా అతను పట్టుకుని వాటేసుకుని ఏడ్చాడంట. నిజంగా నాలో అలాంటి విశ్వాసం లేదయ్యా, దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడో, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తాడని చెప్పేసి ఆ కుటుంబానికి ఆయన ఆహ్వానించినప్పుడు నిజంగా ఆ ఇంట్లో ఇద్దరు యవనస్తుల బిడ్డలో ఆ పాప బాబు వాళ్ళిద్దరూ భార్య ఆయన నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారంట. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన అందుకన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని, దేవునికి అసాధ్యం లేదు. అదే దినాల్లో అక్కడ ఏం జరిగిందంటే మరి కుష్ఠరోగులు 4 ఉన్నారంట. ఎంతమంది కుష్ఠరోగులు? షోమ్రోను పట్టణంలో 4 కుష్ఠరోగులు ఉన్నారంట. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అక్కడికి చూసి, అయ్యా మనం ఎక్కడున్నా ఆకలి చచ్చిపోతున్నాము, ఒకవేళ శత్రువులు మన దగ్గరికి వెళ్ళినా మనం అక్కడ కూడా చచ్చిపోతాం, కాబట్టి మనం వెళదాం సిరియను దండులోకి మనం వెళ్ళిపోదాం, బతికితే బతుకుతాం, సత్య చచ్చామని చెప్పేసి మొత్తానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని వెళ్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ తీసుకుని వెళుతున్నాడో దేవుడు ఎంత అద్భుతం జరిగించాడంటే, అక్కడ ఇశ్రాయేలు సైన్యం యొక్క ఏదో గొప్ప గుర్రముల ధ్వని వస్తున్నట్లుగా
అలాగూ వాళ్ళకి వినపడేటట్టు దేవుడు చేస్తే వాళ్ళు అనుకుంటున్నారు ఇశ్రాయేల్ రాజు హిత్తీయుల రాజుకు ఐగుప్తుల రాజుకు భత్యం ఇచ్చి మనతో యుద్ధం చేయడానికి వచ్చేస్తారని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేశారంటే మన ప్రాణాలు దక్షించుకుంటే చాలని సంధి చీకటి ఉన్నట్టుగా వాళ్ళు ఆ దండులో నుంచి వాళ్ళు వెళ్ళి మొత్తం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు బతుకు జీవుడు అంటే వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారం బట్టలు ఎన్ని కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎలాగో చూస్తూ ఉంటే మనుషులు ఎవరు కనపడతారా, ఏంటి మనుషులు ఎవరు లేరు, యుద్ధంలో జరుగుతున్నప్పుడు ఎంత ఎలర్ట్గా ఉంటారు, అలాంటిది ఒక్కళ్ళు లేరు. ఏంటంటే దేవుడు ఏం చేశాడు, వీళ్ళు నిజంగా అక్కడ గొప్ప ఒక సూచన జరిగించాడు. వీళ్ళు ఐగుప్తు రాజును హిత్తీయుల రాజును మాట్లాడుకున్నారు అన్నట్టుగా గుర్రాల శబ్దం అంతా వచ్చేటట్టుగా ఇప్పుడు వింటున్నారు కదా. ఇశ్రాయేలు సైన్యము అలాగే మనం అక్కడ యుద్ధం జరుగుతున్న ఆ యొక్క పరిస్థితి అంతా మనం గమనించినట్లయితే ఆ బాంబులు మోత అవన్నీ వింటూ ఉంటుంటే ఇరాన్లో నిద్ర పడతల ఒక్కొక్కరికి అర్థమైందా. ఆ పెద్ద పెద్ద బాంబులు సౌండ్కి ఒక్కొక్కళ్ళ కిటికీలేంటి బిల్డింగ్లేంటి కూలిపోతున్నాయి. అలాంటి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఈ రోజున కూడా. అలాంటి శబ్దాలు వచ్చేటట్టుగా చేసినప్పుడు ఈ సిరియా సైన్యం పారిపోయారు. ఎప్పుడైతే మొత్తం పారిపోయారో వీళ్ళు నలుగురు కుష్ఠరోగులు చూస్తే అక్కడ బోళ్ళంత ఉంది, ఆహార పదార్థాలు, వెండి ఉంది, బంగారం ఉంది, ఎన్ని ఉన్నారు. అసలు ఆశ్చర్యపోతున్నారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు కడుపు నిండా తిన్న తర్వాత వీళ్ళ మనసాక్షి బాధపడుతుంది. ఒరే మనవాళ్ళందరూ తిండి లేక బాధపడుతున్నారు, మనమేమో ఫుల్లుగా తింటున్నాం ఇక్కడ. అసలుకి ఈ విషయాన్ని మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్తే వాళ్ళు నమ్మట్లా. ఓహో ఏదో స్కెచ్కెత్తున్నారు, మమ్మల్ని చంపుదామనేనా, శత్రువుల దగ్గరికి మేము ఎందుకు వస్తాం, మేము వెళ్ళమంటున్నారు. అయ్యా ఇప్పటికే జనం చాలామంది చచ్చారు, కావాలంటే ఇంకో నలుగురు పంపించి చూడు, ఎట్టాక చచ్చేది చస్తాం కదా, మా మాట నమ్మండి అంటే అక్కడికి వెళ్ళి పంపిస్తే వాళ్ళు కూడా నిజం అదే చెప్పారు. ఏంటి నిజమేనా? నిజమే. ఆ వార్త ఎప్పుడైతే వీళ్ళన్నారో ఇక మొత్తం వెళ్ళిపోయి చూస్తే అక్కడ బోళ్ళంత ఆహార పదార్థాలు ఇవన్నీ దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పినట్లుగా ఆ యవ్వల పిండి రూపాయికి, సన్నని మానిక పిండి అలా రెండు అలా అమ్ముతూ ఉంటుంటే నిజంగా అప్పుడు నమ్మనోడు వచ్చాడు. ఎవరో ఆ అధిపతి అనే అతని వ్యక్తి వచ్చి నిజమేనైనా అసలుకి ఏంటి ఇంత మనకు ఆహారం దొరుకుతుందని చెప్పేసి అతను పరిగెత్తుకొచ్చి అతను వస్తే జరిగింది ఏంటి తెలుసా, ఈ తొక్కిసలాటలో తీసుకునే దానిలో ఆ తొక్కిసలాటలో అతను చచ్చిపోయాడు. ఎందుకో తెలుసా, నువ్వు కన్నులారా చూస్తావు కానీ నువ్వు మాత్రం తినవు. అవునండి, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడతాయి. దేవుని సన్నిధిలోకి వచ్చి మనం నమ్మేవారు ఉండాలి తప్ప అవిశ్వాసం ఉండకూడదు. అందుకని అన్నాడు, నమ్మట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమండి. చిన్న బిడ్డలను నిజంగా ఎంత వేదనతో తండ్రి ఉన్నాడు తెలుసా. ఒకటే అంటున్నాడు వచ్చి, వాడిని నా దగ్గర తీసుకురండి, మోగదైన చెవిటి దయ్యమా ఈ బాలుని విడిచి వెళ్ళిపోవని ఒక మాట అనగానే వెంటనే విడిచి వెళ్ళిపోయింది. నిజమేనండి, ఆజ్ఞాపించాడు ప్రభు. అవునండి, ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా దేవుడు మనకు అలాంటి అధికారం ఇచ్చాడు. మీరు తర్వాత కాలంలో చూస్తే పేతురు యోహాన్లు కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు పుట్టిన మొదలు కుంటివాడైన దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఒకటే చెప్పారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మేము కలిగిందే నేను నీకు ఇస్తున్నాను, నా జడని యేసునామం లే అనంగానే ఆ కుంటివాడు దిగ్గున లేచాడు. గంతులేస్తూ అలాగ ఎగిరి గంతులేస్తూ వాళ్ళతో పాటుగా దేవాలయానికి వెళ్ళాడు. నిజమేనండి, ఎన్ని కార్యాలు ఎన్ని అద్భుతాలు వాళ్ళ కళ్ళారా చూసినప్పుడు నిజంగా ప్రజలు ఆశ్చర్యపోయారండి. వేల మంది ప్రజలు వచ్చారండి, వేల మంది ప్రజలు వచ్చి దేవుని మీద విశ్వాసం ఉంచున్నారు. అప్పటికి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, బాయ్ మీరు యేసునామం గురించి ఎంత మాత్రం మాట్లాడబాక పేతురు అంటే అన్నాడా, మేము కన్న వాటిని మా కన్నులు విన్న వాటిని మేము చెప్పకుండా మేము ఉండలేము. మేము ఆ కన్నులు ఏదైతే చూసినాయో మేము ఏదైతే మేము విన్నామో అవన్నీ కూడా మేము చెప్పకుండా ఉండలేమో. మేము ఏ దేవునైతే మీరు తృణీకరించారో, ఏ ప్రభువునైతే మీరు సిలువేశారో ఆ నామములోని అద్భుతాలు జరుగుతున్నాయి తప్ప మా సొంత శక్తి చేత మేము ఏది చేయట్లేదు. ఈరోజు నువ్వు నమ్మితే నీ జీవితంలో కార్యం చూస్తావు. ఈరోజు నువ్వు విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. తండ్రితో అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవునికి అసాధ్యమైనది ఏముందా? నీ జీవితంలో దేవుడు ఏదైనా సరే ఆయన చేయగలిగిన దేవుడు. నమ్మాలంతే. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం విశ్వసించు. నీకు ఏ సమస్య ఉన్నా సరే ఆ ప్రభు ఒక మాట చెప్పారు, నువ్వు గదిలోకి వెళ్ళు, తలుపేసుకో, రహస్యమంచు చూచు తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యి. మన తండ్రి ప్రార్థనకు జవాబు ఇచ్చేదేవుడు. మన సొంత తండ్రి ఒకవేళ ఈ లోకంలో నీ కోరికలు తీర్చలేకపోవచ్చేమో, నీ పరిస్థితి మార్చలేకపోవచ్చేమో, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య ఉన్నాడు. నిన్ను ప్రేమించే యేసయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ కొరకు సమస్తాన్ని కూడా ఇవ్వగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు.
ఆయన మీద నువ్వు ఆధారపడితే నీకు ఇల్లు లేదా, దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు. నీకు బిడ్డలు లేరా, నీకు బిడ్డలు ఇస్తాడు. నీ వివాహం లేదా, దేవుడు నీకు వివాహం జరిగిస్తాడు. నీకు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి. నిజమేనండి. అందుకని మనం విశ్వసించిన ప్రకారమే మనకు జరుగుద్ది. కాబట్టి అనేక అద్భుతాలు జరిగించిన దేవుడు ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు నాతోన్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. గొప్ప కార్యాలు మన కుటుంబాలు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వం అడుగుదాం. ప్రభా నాయనా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని అయా తండ్రితో చెప్పినప్పుడు కొన్నిసార్లు ప్రభా అతనుకున్న పరిస్థితిని బట్టి నాకు అపనమ్మకం లేకుండా ప్రభా నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు అతని జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగించావు ప్రభా. ప్రభా నీకు వందనాలు ప్రభా. మా జీవితాల్లో కూడా ప్రభా ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి. విశ్వాసంతో ఎలా ముందుకు వెళ్ళాలో మాకు నేర్పించండి ప్రభా. కొన్నిసార్లు నీ సన్నిధికి వచ్చి కూడా ప్రభా నిరీక్షణ లేని వారుగా, కృంగిని వారుగా మేము ఉండనివద్దయ్యా. అవిశ్వాసులుగా మేము ఉండటానికి కాదు ప్రభా. నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా అది మేము పొంది ఉన్నాం మన విశ్వాసంతో నాయన మేము ప్రార్థన చేయమన్నా ప్రభా. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తనకు వెదక వారికి ఫలమిస్తాడని నమ్మమన్నావు కనుక ప్రభా నీ సన్నిధికి వచ్చిన మా జీవితాల్లో కూడా విశ్వాసం మాకు దయచే, నమ్మకం మాకు దయచే ప్రభా. ఎవరు పేదవారిగా ఉండనివద్దయ్యా, ఎవరు బలహీనంగా ఉండనివద్దయ్యా, ఎవరు మంచాలకు పరిమితం అవనివద్దు ప్రభా. ఎవరు నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అనుకుని కుంగిపోనివద్దు ప్రభా. అవునయ్యా నాయన ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు అయా బెవింగ్టన్ ద్వారా కూడా ప్రభా, అలాగే ఎన్ని కార్యాలు ఎన్ని జరిగిస్తున్నావు ప్రభా తండ్రి నాయన. అనాది కాలము నుండి కూడా ఈ రోజుకి అద్భుతాలు చేస్తున్న దేవుడు ప్రభా నాయన. మా జీవితంలో కూడా విశ్వాసం దయచేయండి. అవిశ్వాసులుగా మేము ఉండనివద్దు ప్రభా. వాక్యం వింటున్న మా జీవితాల్లో కూడా మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడు నువ్వు ప్రభా. మమ్మల్ని బలపరచగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, మా కొరతలు మీరు తీర్చగలిగిన దేవుడు, మా బలహీనతలు విడిపించగలిగిన దేవుడు కనుక నీ మీద ఆధారపడే జీవితాలు మాకు దయచేయండి. ఇప్పుడున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి ప్రభా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా విశ్వాసంతో ఎలా ప్రార్థన చేయాలో నేర్పించండి. నిజమే ప్రభా తండ్రి నాయన. అయా ఇన్ని అద్భుతాలు జరిగించిన దేవుడు అయా నువ్వు త్వరలో రానయ్యున్నావని కూడా మాతో చెప్తున్నప్పుడు కూడా మేము కూడా నమ్మి అయా రక్షణ పొందే వారికి సహాయం చేయండి ప్రభా. అయా రక్షణ రేపు కాదయ్యా, నేడే రక్షణని నమ్మి అనేకులు రక్షణ పొందడం మీ ద్వారాలు తెరవండి. ఎందుకంటే ప్రభా రాకడ సూచన జరుగుచుండగా కూడా ప్రభా అయా మేము నాయన విశ్వాసంతో నీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేసుకుని మా కుటుంబాలుగా యెహోషువ వలె ఆరాధించే వారికి సహాయం చేయ ప్రభా. నీ వాక్యం మాల ముద్ర వేసి నీ దీవులతో పంపించమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.